హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్స్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే సగ్గుబియ్యం పునుగులు తయారు చేసుకునే విధానం. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఫ్రెష్‌గా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో ఒక కప్పు పెరుగు వేసుకొని మరో గంట నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర, సగ్గుబియ్యం పునుగులు, పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యంలో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, కొంచెం బియ్యం పిండి, 1 టీ స్పూన్ ఉప్పు, అన్నీ బాగా కలిసే విధంగా బాగా కలిపి ముద్దగా చేసుకొని అరగంట పాటు పక్కనుంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మనం ముందుగా సగ్గు బియ్యాన్ని చిన్న చిన్న బౌల్స్లా వేసుకొని లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు. వీటిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చాలా ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఈ వీడియోను ఇంకా ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ను ఆన్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడడానికి చాలా బాగున్నాయి కదండి. ఆయిల్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. చూడడానికి చాలా బాగున్నాయి కదండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి సగ్గు బియ్యంతో. ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.